ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ చేతిలో టీడీపీ వైసీపీ కీలుబొమ్మలు. మీడియా సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఏ రైతు కూడా పండిన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువగా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కపిలేశ్వరపురం మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్ కుమార్. ఘనంగా సేవా తత్పరుడు జక్కంపూడి గణేష్ జన్మదినోత్సవ వేడుకలు. ప్రియదర్శిని చెవిటి మూగపిల్లల ఆశ్రమంలో చిన్నారులకు భోజన వితరణ. డీటెయిల్స్ చూస్తే ప్రత్యేక హోదా సాధించడంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఫల్యం చెందాయని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు విమర్శించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ నేతలతో కలిసి హోటల్ ఆనంద్ రీజెన్సీలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు. చారిత్రక రాజమండ్రి నుండి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కు ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో, తెలంగాణలో 6 గ్యారంటీలతో ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చాక అమలు చేశామని ఆయన చెబుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 9 గ్యారంటీలతో ముందుకు వెళ్తున్నామన్నారు. మరి అఫీషియల్గా క్యాండిడేట్గా నన్ను ప్రకటించిన తర్వాత ఈరోజు రావడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రధానంగా అన్ని నియోజకవర్గాలకి కూడా వెళ్ళడం, పార్టీ పెద్దల్ని, పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ని కలుస్తాను. అదేవిధంగా న్యూట్రల్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గతంలో వివిధ రాజకీయ పార్టీలో పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీగా, ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి, ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకి కాంగ్రెస్ పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ వీటిలన్నింటినీ కలిపి ఒక సంగమంలా చేసి నడిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని భావజాలాలు కలిగినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఈ దేశంలో కూడా అలాగే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. అందరి యొక్క మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీగా ఈ దేశంలో పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూసాం. చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది, మార్పు అనేటువంటి కావాలి. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ ఇద్దరు యొక్క దమన రాజకీయ నీతి మనం చూస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాల మీద దాడులు, ప్రధానంగా ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, ఇతర మైనారిటీలు కానీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తాం. మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేసినటువంటి నాకు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా సుపరిచితులు, ఎన్నో సంవత్సరాలు అందరితో కూడా కలిసి పనిచేశాను. ఎన్ఎస్యూ నుంచి, యువజన కాంగ్రెస్ నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అనేక మంది దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. డిసిసి అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, ఈరోజు పార్టీలో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నాకు అవకాశం పార్టీ కల్పించింది. పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు రాజమండ్రి స్థానం నుంచి పోటీ చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నన్ను ఆదేశించడం జరిగింది. క్రమశిక్షణకి కట్టుబడినటువంటి పార్టీ కార్యకర్తగా పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఒబే చేస్తూ, దాన్ని ఆర్డర్ చేస్తూ
ఈ బాధ్యతలు నేను చేపట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పొలిటికల్ క్యాపిటల్గా పేరున్నటువంటి రాజమండ్రి, మన కంబైన్డ్ జిల్లాలో అమలాపురం నాది సొంత పార్లమెంట్ అయినా అమలాపురం, రాజమండ్రి, కాకినాడలో మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్గా కాకినాడ ఉన్నప్పటికీ కూడా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం రాజమండ్రి. అనేక మంది సంఘ సంస్కర్తలు కానీ, అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన వారు కానీ, ప్రధానంగా బుల్సు సామమూర్తి గారు లాంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. వారందరూ కూడా ఎంతో నీతి నిజాయితీతోటి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వారు. అటువంటి ప్రాంతంలో పార్టీ నన్ను గుర్తించి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక ప్రియదర్శిని చెవిటి మూగపిల్లల ఆశ్రమంలో విద్యార్థులకు యాంకర్ చోటు ఆధ్వర్యంలో వైసీపీ యువజన విభాగం వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేశారు. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోజన వితరణ జరిగింది. అనంతరం యాంకర్ చోటు మాట్లాడుతూ అభిమానం, ఆప్యాయత కలబోసిన మంచి మనసున్న నేత జక్కంపూడి గణేష్ అని యాంకర్ చోటు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కాకి స్వప్న, ఉపాధ్యాయురాలు చోటు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ద్వితీయ కుమారుడు జక్కంపూడి గణేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమం వారి పుట్టినరోజును పురస్కరించుకొని చేయడం మాకు ఆనవాయిగానే వస్తుంది. ఎందుకంటే వారి స్నేహితులుగా, వారి అనుచరులుగా, వారి ఫాలోవర్స్గా ఆయనలో మేము నేర్చుకున్నటువంటి ఒక గుణం ఏదైనా ఉంది అంటే అది సేవా గుణం. జక్కంపూడి గణేష్ అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందు గుర్తొచ్చేది ఆయనలో ఉన్నటువంటి ఒక సేవా గుణం. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా యువతని ఎంతో ప్రభావితం చేస్తాయి. అందుకనే ఆయన ఈరోజు యువతలో మరింత ప్రాచుర్యం పొంది ఒక దివ్యమైనటువంటి స్థానంలో ఉన్నారు. మరి అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జక్కంపూడి గణేష్. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలవాలి అని చెప్పేసి ఈరోజు మన రాజమహేంద్రవరంలో గల రాజా థియేటర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి మున్సిపల్ కాలనీలో ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాల నందు ఆ యొక్క విద్యార్థులకు ఈరోజు మనం అన్నదానం చేయడం అనేది, ఈ యొక్క కార్యక్రమాలను పాల్గొనడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే జక్కంపూడి గణేష్ గారి కోసం ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటి అంటే ఒక నాయకుడిగా అలాగే ఒక సేవకుడిగా ఆయన ఎంతైతే ప్రాచుర్యం పొందారో అదే విధంగా స్నేహం అనే పదం బ్రతికున్నంత వరకు కూడా జక్కంపూడి గణేష్ అనే పేరు ఎప్పటికీ కూడా కీర్తి అలా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే స్నేహానికి ఎంతో విలువనిచ్చేటటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో చక్కగా ఆప్యాయతతో పలకరించి వారు ఏదైనా సరే కష్టంలో ఉన్నా సరే, లేదంటే వారికి ఏదైనా అవసరంలో ఉన్నా సరే తమ వంతు సాయం చేస్తూ వారికి చేదోడుగా నిలుస్తూ ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా జక్కంపూడి గణేష్ అంటే ఒక సేవా తత్పరుడు అనేటటువంటి పేరుని వారు తెచ్చుకోవడమే కాకుండా వారితో ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా సేవా గుణం అనేది అలవరిచి ఈ రోజున ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణమయ్యారు జక్కంపూడి గణేష్ గారు. మరొకసారి మన మీడియా సాక్షిగా అలాగే మన ప్రజానీకం అందరి తరపున కూడా జక్కంపూడి గణేష్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలని, భవిష్యత్తులో మీరు మరెన్నో పదవులు అధిరోహించాలని, మీతో పాటు మా ప్రయాణం ఎప్పటికీ కూడా ఇలానే ఉంటుంది అని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ, మీరు అలవర్చినటువంటి ఈ సేవా కార్యక్రమాలు ఎప్పటికీ కూడా మేము మీ యొక్క బాటలోనే పయనిస్తూ ఆ సేవా కార్యక్రమాలు చేయడానికి ఏ రోజు కూడా వెనకాడబోమని మనస్ఫూర్తిగా ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యువతకి, ముఖ్యంగా నాతో ఎప్పుడు కూడా వెన్నంటూ ఉండేటటువంటి నా తమ్ముళ్ళకి, అలాగే ఈ యొక్క ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాల స్వప్న గారికి, ఎందుకంటే ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించారు. అలాగే నా మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ వైకాపా నాయకులు ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి గణేష్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక కోటిలింగాల ఘాట్ 41వ వార్డులో మర్రి పుష్పరాజ్ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా
ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుణ్, జేకే, సందీప్, దగ్గరం సోము, జిమ్, కిరణ్, రాజేష్ హాజరయ్యారు. సుమారు 200 మంది విద్యార్థులకు ప్యాడ్స్, బుక్స్, పెన్స్, చాక్లెట్స్, కేక్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గౌతమ్, డేవిడ్, దాడి ప్రకాష్, సందీప్, మహేష్, పాలిపి శ్రీను తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే గణేష్ అన్న, హ్యాపీ బర్త్డే గణేష్ అన్న, హ్యాపీ బర్త్డే గణేష్ అన్న. హలో హలో హ్యాపీ బర్త్డే గణేష్ అన్న, హ్యాపీ బర్త్డే గణేష్ అన్న. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నాకు ఏసు అయిపోయింది. ఏసు అయిపోయినా వచ్చే పండుగ ఏదైనా ఉందంటే నాకు జక్కంపూడి, మా యువక నాయకులు జక్కంపూడి గణేష్ గారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగ వేడుకలో జరుపుకుంటాం మేము ఇది. మరి ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్స్ దగ్గర పడతాయి. అలాగే మా పేటలో పేద పిల్లలందరికీ ఒక బుక్స్, పెన్స్, మన ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాకు వచ్చేసిన కిరణ్ గారు కానీ, మన అరుణ్ గారు కానీ, సందీప్ గారు, సోము గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా వచ్చేసారు ఇక్కడికి. అలా గుడ్ల రాజేశ్వరం కూడా వచ్చారు. మరి మిగతా విషయాలను మా కిరణ్ గారు మాట్లాడతారు. జక్కంపూడి గణేష్ గారి, మా అన్న జక్కంపూడి గణేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 200 మంది దాకా పిల్లలకి ప్యాడ్లని, పుస్తకాలని, పెన్స్ అని పంచిపెట్టడం ప్రతి సంవత్సరం చేస్తారు. దగ్గరగా ఉంటాయి కదా ఎగ్జామ్స్, 10th క్లాస్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళందరికీ దగ్గరగా ఎగ్జామ్స్ ఉంటాయి. దానికోసమని ఈ మంచి పని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాడు. మాకు గణేష్ గారి పుట్టినరోజు అంటే ఒక పండగలాగా చేసుకుంటాం, ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మాకు క్రిస్మస్ ఎలాగో, సంక్రాంతి ఎలాగో, రంజాన్ ఎలాగో, మాకు గణేష్ గారి పుట్టినరోజు అంటే అంతకన్నా ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకుంటాం. అన్న అయితే ఇంకా ఆ రోజు చిన్నపిల్లలందరికీ, వార్డులో ఉన్న చిన్నపిల్లలందరికీ చాలా ఇదిగా ఈ ప్యాడ్లని, పుస్తకాలని, పెన్నులని దాదాపుగా 200 మంది దాకా ఆ పైచీలకే మేము అసలు మనోడు లెక్క పెట్టాడు, మేము లెక్క పెట్టాం. వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా ఇచ్చి పంపించేస్తాడు. ఇలాగే ఎప్పుడు చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైకాపా యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి గణేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని యానపు పరశురాం ఆధ్వర్యంలో స్థానిక నారాయణపురంలో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో ఉన్న బాలలు కేక్ కట్ చేసి జక్కంపూడి గణేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశ్రమంలో ఉన్న 100 మంది వృద్ధులకు, 100 మంది పిల్లలకు అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి రవికుమార్, షేక్ బాబ్జీ, దురబాబు, రాంబాబు, వీరబాబు, రాజ్కుమార్, పొట్టి లోతగిరి, ఫరూక్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. హలో సరే సరే.
వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు చేసే వాలంటీర్లకు మాత్రమే టీడీపీ వ్యతిరేకమని, అయితే నిజాయితీ కలిగిన వాలంటీర్లకు రాబోయే ఎన్టీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. వాలంటీర్లను రెచ్చగొట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని, పూర్తిస్థాయి ఉద్యోగులు కానీ వాలంటీర్లను కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, గ్రామంలో సగటున 45 మంది పెన్షన్ హోల్డర్లు ఉన్నారని, రోజుకు 20 పెన్షన్లు ఇస్తే ఇంటింటికి వెళ్లి 2 రోజుల్లో మొత్తం పెన్షన్లు పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని సలహా ఇచ్చారు. పేదలు, వృద్ధులు, వికలాంగుల పెన్షన్లతో జగన్ రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. నమస్కారం. వాలంటీర్ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ని రెచ్చగొట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని, పూర్తి స్థాయి ఉద్యోగులు కానీ వాలంటీర్ల ద్వారా వద్దు అని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో సుమారు 1,26,000 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామంలో సగటున 45 మంది పెన్షన్ హోల్డర్లు ఉన్నారు. రోజుకి 20 పెన్షన్లు ఇస్తే ఇంటింటికి వెళ్ళి 2 రోజుల్లో మొత్తం పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం వీళ్ళ ద్వారా చేయవచ్చు. ఈరోజు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు ఉన్న పెన్షన్ని శ్రీకారం చుట్టారనే విషయం మనందరం కూడా గమనించాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ని 2000 చేసిన ఘనత ఆయనదనే విషయం కూడా మనందరం గమనించాలి. ఈ 5 సంవత్సరాల్లో 3,000 పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళి 3,000 చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మోసం చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్పష్టంగా పెన్షన్ హోల్డర్స్ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత మాది. ఇంటింటికి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా ఓటకు రాజకీయాలే, డెడ్ బాడీ పాలిటిక్స్. ఏ రైతు కూడా పండిన పంటని కనీసం మద్దతు ధర కన్నా తక్కువగా అమ్ముకోవాల్సిన అవసరం లేదని కపిలేశ్వరపురం మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. దాల్వా వరి పంటపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల అమలు తీరును ఆయన వివరించారు. ఈ దాల్వా వరి సీజన్లో 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయవలసి ఉంటుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి వరి కోతలు ప్రారంభమవుతాయని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఏ విధంగా చేయాలి అని దానిపై సమావేశంలో వివరించారు. ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు MTU 3626 బోండాల రకం వరి పంటను 14,767 ఎకరాలు సాగు చేశారన్నారు. అలాగే 1121 సన్న రకం 960 ఎకరాలు సాగు చేసినట్లు ఆయన తెలిపారు. 14 RBK కేంద్రాలు, 8 సహకార సొసైటీల ద్వారా 42 మంది సిబ్బంది కొనుగోలు కేంద్రాలు వారు పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే వాళ్ళు రావాలంటే మళ్ళీ మీరు మీ సొసైటీ CEO గారు మాట్లాడుకుంటాం, మళ్ళీ అక్కడ మనిషి మాత్రం పెట్టి ఏర్పాటు మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. కొంచెం కాంప్లికేటెడ్ లేదు, కొన్ని ఉన్నాయి, అందరికీ తెలుసు. అక్కడ మాత్రం మరీ జాగ్రత్తగా కొద్దిగా చూసుకోండి. ఇబ్బంది లేకుండా మాత్రం ఏమైనా సమస్యలు ఉంటే పైకి ఎస్కేట్ చేయండి. ఇంకా లోపల గొడవలు పెట్టి చేసుకుంటే పైకి వస్తే కొంచెం ఇబ్బంది వచ్చేసి ఇదంటే ధాన్య కొనుగోలుకు సంబంధించి సుమారు 70,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఏదైతే వస్తుందో అంతా కూడా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా పండుగ జరుగుతుందని తెలియజేశారు. కాబట్టి దానికి సంసిద్ధత ఇప్పుడు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మన ఒక అవగాహన కార్యక్రమం సొసైటీ సెక్రటరీ గారికి అలాగే ఆర్బీసీ స్థాయి ఉన్న ఏరియాకి అందరికీ పెట్టాము. ఎవరు ఏ రోజు అనేది చెప్పడం కూడా జరిగింది. కొద్దిగా వెహికల్స్ మనకి రిజిస్ట్రేషన్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఇంకెవరైనా ముందుకు వచ్చినట్టయితే ఆ వెహికల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయండి. అలాగే ఇంకా సరిపోలేదంటే ముందుగా తెలియదు ఏంటంటే మన తహసీల్దార్ గారి దగ్గర ఆర్డీఓ దృష్టిలో పెట్టి ఇక్కడ మెల్లర్ ద్వారా మండపేట అక్కడ ఉందని వెహికల్స్ తెప్పించే ఏర్పాటు. అంటే ఒకేసారి కోతలు వస్తాయి కాబట్టి కొంచెం రిక్వైర్మెంట్
ఎక్కువగా రావచ్చు. ఇక్కడ కూడా 50 నుండి 60% రైతులు మనం ప్రొక్యూర్మెంట్ చేస్తారు అనుకుంటున్నాం. మిగతాది మన ఓపెన్ మార్కెట్కి వెళ్ళిపోయాను. ఒక 60% లాస్ట్ ఇయర్ 22,000 క్వింటాలు మనం మాట్లాడుకున్నట్టుకుంటాం. మొత్తం 45,000 చెప్పండి. కొద్దిగా ఆర్బిట్రేట్ ఒకసారి అసెస్ చేసుకోండి. రైతుల ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి తెలుసుకోండి. ఎక్కువగా ఓపెన్ మార్కెట్కి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారా లేదా అందరూ కూడా మన ద్వారా నమ్ముతారు. టీఎస్ ఏం చేయాలి, కస్టమర్ ఆఫీసర్స్ ఏం చేయాలి, టీఏఎస్ ఏం చేయాలి అనేది మెయిన్ ఏంటంటే గంది బ్యాగ్స్ సంబంధించి రిజిస్టర్స్ అనేవి మెయింటైన్ చేసుకోండి. ఎన్ని బ్యాగ్స్ వచ్చాయి, అలాగే ఏ మిల్కి ఎన్ని బ్యాగ్స్ వచ్చాయి, రైతులకి ఎన్ని బ్యాగ్స్ ఇస్తాము, మీకు మళ్ళీ రిటర్న్ ఎన్ని వచ్చాయి కూడా మీరు చూసుకోవాలి. అంటే మనకి క్లైమేట్ ఎప్పుడు బాగుంటుంది అని ముందుకు వెళ్ళకూడదు. క్లైమేట్ బాగోకపోతే రైతులు బ్యాగ్స్ కోసం కంగారు పడలేదు. బ్యాగ్స్ అనేది చాలా అవసరం ఉంటుంది కాబట్టి గంది బ్యాగ్స్ ఎక్కడైతే మీరు ఎక్కువ స్టోర్ చేసుకోగలరు అనే ఆర్టీపీస్ ఉన్నాయో అక్కడ మీరు ఎన్ని అవసరమైతే చెప్తే ముందే అక్కడ ఎక్కువ బ్యాగ్స్ ప్లేస్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. మనకి ఇంకొక రోజులో అయిపోతున్నాయనక ఇంకొక గంటలో అయిపోతున్నాయనక బ్యాగ్స్ లేవని చెప్తే నూతన జిల్లా ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నామని జిల్లాలో ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడంలో అధికారులు సిబ్బంది తోడ్పాటు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్లో 3వ ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడారు. గత 2 ఏళ్లుగా తనతో పాటు కలిసి పనిచేసిన అధికారులు సిబ్బంది తోడ్పాటు సమన్వయం సాధించడం ద్వారా జిల్లాకి మంచి గుర్తింపు తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమం కానీ మన జిల్లాలో చేపట్టిన పనులు కానీ విజయవంతం అవ్వడం నిదర్శనంగా అన్నారు. 2 years చాలా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ అందరూ ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం వర్క్ కూడా ఎక్కడ కూడా మనం వెనక్కి తగ్గకూడదు. జిల్లా కొత్త జిల్లా అయినా కొత్త టీం అయినా కూడా చాలా చక్కగా జిల్లాని ముందుకు పెట్టాలి అనే ఆలోచనతో అందరం కూడా చాలా కలిసికట్టుగా కలెక్టరేట్ స్టాఫ్ కానీ అండ్ జిల్లా అధికారులు కానీ చాలా చక్కగా ఒక టీమ్గా ఏర్పడి చాలా చక్కగా చేశారు. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దమ్. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. బికాస్ ఒక టీమ్ అంటే జిల్లాని ఎప్పుడు ముందుగా ఉంచారు అనేసి నన్ను అన్నారు అంటే దట్ మీన్స్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ దట్ వర్క్ టుగెదర్. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అన్నమాట. అందరు కలిసి చేస్తేనే ఆ వర్క్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ for completing 2 years in this new district and making each and every event. ఇప్పుడు జెసి గారు చెప్పినట్లు ఎనీ గవర్నమెంట్ ఈవెంట్ కానీ లేదా మనం స్టార్ట్ చేసిన ఈవెంట్ కానీ లేదా గవర్నమెంట్ ఈవెంట్స్లో మనం పెట్టిన ఇంటర్వెన్షన్స్ కానీ వీటన్నిటిలో కూడా జిల్లాని ముందు ఉంచి మనందరం కూడా ఇక్కడ ప్రజలకి సేవ చేస్తూ నిరంతరం ఇక్కడ రైతులకి ఇబ్బంది రాకుండా, జనరల్ పబ్లిక్ ఇబ్బంది రాకుండా, ఇటు విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ రైతులకు కానీ అందరికి కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వారందరికీ సేవ అందించినందుకు, ఒక టీమ్గా వర్క్ చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కలెక్టరేట్ సిబ్బంది, ఇతర ఎన్నికల స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి పేరు విధంగానే ఉన్న వాటిలో బెస్ట్ డిస్ట్రిక్ట్ అని అనుకుంటారు ఫస్ట్ నుంచి కూడా. అది ఆ ట్రెండ్ అలాగే ఉంది. మనకి కొత్త జిల్లా ఫామ్ అయ్యాక ఒక డివిజన్ రాజమండ్రి, ఒక డివిజన్ కొవ్వూరు, 2 వేరు జిల్లాల నుంచి 2 కలిపి ఒక జిల్లా చేయడం ఈస్ట్ గోదావరి నేమ్ ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. ఇన్ఫ్రా వైజ్గా కానీ, ఫండ్స్ వైజ్గా కానీ, వర్క్ వైజ్గా కానీ, మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ పరంగా కానీ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ చేతిలో టీడీపీ, వైసీపీ కీలుబొమ్మలు. మీడియా సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఏ రైతు కూడా పండిన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువగా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కపిలేశ్వరపురం మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్ కుమార్.
ఘనంగా సేవా తత్పరుడు జక్కంపూడి గణేష్ జన్మదినోత్సవ వేడుకలు. ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో చిన్నారులకు భోజన వితరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.